హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఆ రైల్వేకి సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది కదా. ఆల్రెడీ నేను సిలబస్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాగే స్టేజ్ 3 సిబిఐటి ఎలా ఉంటుందని చెప్పి బ్రీఫ్గా మీకు ఒక ఐడియా అవేర్నెస్ కోసం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అలాగే రీసెంట్గా కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా చేశాను, హూ ఇస్ హూ వీడియోస్ కూడా. ఎవరైనా చూడని వాళ్ళంటే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి అయితే చూడండి. మనకి 2018లో అసిస్టెంట్ లోకో పైలట్ అలాగే టెక్నీషియన్ ఎగ్జామినేషన్ అయితే జరిగింది కదా. ఆ ప్రీవియస్ పేపర్ అయితే ఈ వీడియోలో గమనిద్దాం. మనకి రీజనింగ్ మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేయను కానీ జస్ట్ ఒకసారి క్వశ్చన్స్ ఎలా వచ్చాయని చెప్పి బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్తాను. జీకే క్వశ్చన్స్ ఎలా అడిగారు అనేది అయితే మనం ఈ వీడియోలో గమనిద్దాం. రీజనింగ్ మ్యాథ్స్ మాత్రం జస్ట్ ఒకసారి ఎలా ఏ టైప్ అడిగాడు అని చెప్పి బ్రీఫ్గా చెప్తాను. సో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ప్రశ్నలు ఎలా అడిగాడో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి. ఓకే, ఇది 2018 ఆగస్టులో అయితే జరిగిన ఏఎల్పి టెక్నీషియన్ పేపర్ ఇది. ఓకే, క్లారిటీ కొంచెం మిస్ అయినా నేను ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చెప్పి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ ఇమేజ్ క్లారిటీ లేనప్పుడు కొన్ని క్వశ్చన్స్ అయితే క్లియర్గా ఉండవు. ఇవ్వబడిన శ్రేణిలో ప్రశ్న గుర్తు అయిన అక్షరాన్ని ఎంచుకోండి. అంటే జస్ట్ కోడింగ్ డీకోడింగ్ రిలేటెడ్గా ఆల్ఫాబెట్ కోడింగ్ మీద మనకి మిస్సింగ్ ఆల్ఫాబెట్ మీద అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. కోడింగ్ డీకోడింగ్ నెంబర్ రిలేటెడ్గా కానీ ఆల్ఫాబెట్ రిలేటెడ్ కానీ ఖచ్చితంగా మనం చూసుకోవాలి. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ రిలేటెడ్ కూడా ప్రశ్నలు అయితే అడుగుతారని మనం సిలబస్లో డిస్కస్ చేసాం కదా. పైన ఒక డేటా అనేది ఇచ్చి ఒక పిక్చర్ అనేది ఈ డేటాను బేస్ చేసుకుని కింద అయితే ప్రశ్న అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి గుణిజ సంఖ్య ఏది, కింద కొన్ని నెంబర్స్ ఇచ్చి దాంట్లో కాంపోజిట్ నెంబర్ ఏది, గుణిజ సంఖ్య ఏది అని అయితే అడిగారో. అలాగే మనకి మిర్రర్ ఇమేజ్ పైన ఒకటి ఇచ్చి దానికి మిర్రర్ ఇమేజ్ ఏంటి అని అడిగారో. మిర్రర్ ఇమేజ్ షార్ట్ కట్స్ అలాగే వాటర్ ఇమేజ్ షార్ట్ కట్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. రీజనింగ్ వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి మీరు చూడండి. ఒకసారి ప్లేలిస్టులు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఓకే, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ కానీ క్లాక్, క్యాలెండర్, ఓకే ఈ ప్రశ్నలు అయితే ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఆ టాపిక్స్ చూసుకోవాలి. నెక్స్ట్ పైప్స్ అండ్ క్రిస్టల్స్ రిలేటెడ్గా అయితే ఒక ప్రశ్న అయితే అడిగారు. ఓకే, అలాగే మనకి నాన్ వర్బల్ రిలేటెడ్గా కొన్ని పిక్చర్స్ అనేవి ఇచ్చి 3 groups కుడ్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద గివెన్ ఫిగర్స్ ఓన్లీ వన్స్ దీస్ గ్రూప్స్ వుడ్ బి డాష్. ఇవ్వబడిన సంఖ్యలను ఉపయోగించి కేవలం ఒక్కసారి మాత్రమే 3 సమూహాలను ఏర్పరచో. ఆ సమూహాలు ఏంటి అని అయితే అడగడం జరిగింది. ఓకే, ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ చూసుకుని మనం దీన్ని బట్టి నాన్ వర్బల్ రిలేటెడ్గా ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ జీకే క్వశ్చన్ చూసినట్లయితే వాస్కోడి గామా సముద్ర మార్గం ద్వారా ఏ సంవత్సరంలో అడుగుపెట్టి భారతదేశంలో ప్రవేశించిన మొట్టమొదటి ఐరోపా దేశ వ్యక్తిగా నిలిచాడు అని అడిగారు. వాస్కోడి గామా బికమ్ ద ఫస్ట్ యూరోపియన్ టు సెట్ ఫుట్ ఇన్ ఇండియా వయా ద సీ ఇన్ డాష్ ఇయర్. అంటే ఆన్సర్ 1498. మీకు తెలుగు లాంగ్వేజ్ ఎంచుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్గా వస్తుంది, తెలుగు కూడా మనకి ఇంగ్లీష్తో పాటుగా వస్తుంది. ఇన్ కేసు 2 క్వశ్చన్స్ మీకు ఒకేలా డిస్ప్లే లేకపోతే కనుక పైన లాంగ్వేజ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. మీరు ఇంగ్లీష్ తెలుగులో చూడొచ్చు, లేదా మనకి 2 కూడా అట్ ఏ టైం అయితే డిస్ప్లే అవ్వచ్చు. కొన్ని ఎగ్జామ్స్లో 2 అట్ ఏ టైం ఇంగ్లీష్ తెలుగు ఒకేసారి డిస్ప్లే అయ్యేలా మనకి సెట్ చేస్తున్నారు. కొన్నిటికి ఇంగ్లీష్ డిఫాల్ట్గా ఇచ్చి పైన తెలుగు చూస్ చేసుకుంటే తెలుగు అంటే కేవలం తెలుగులో మాత్రమే డిస్ప్లే అయ్యేలా ఆ విధంగా కొన్ని ఎగ్జామ్స్కి అయితే ఇస్తున్నాడు. సో రెండిట్లో ఏదో ఒక రకంగా మనకి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రాక్షన్స్, భిన్నాలు, 2 భిన్నాలు ఇచ్చి వాటిని అయితే యాడ్ చేయమని చెప్పి మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చమని అయితే అడగడం జరిగింది. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ కాదు, ఆప్షన్లో అయితే అది ఉంది. జస్ట్ రెండింటిని యాడ్ చేసి మనకి ఆన్సర్ అయితే చేయాలి. నెక్స్ట్ అప్పట్లో రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ బిట్, విపత్తు ప్రతిస్పందన యాజమాన్యంపై భారతదేశంలో ఏ అంతర్జాతీయ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న మొట్టమొదటి దేశంగా ఖ్యాతి కాంచింది అని చెప్పి. ఇండియా బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు పార్ట్నర్ విత్ విచ్ గ్లోబల్ కంపెనీ ఆన్ డిజాస్టర్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ అని చెప్పి అప్పటి రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ ప్రశ్న అయితే అడిగారు. అప్పట్లో ఫేస్బుక్తో మనకి టైప్ పెట్టుకోవడం అయితే జరిగింది. ఓకే, డిజాస్టర్ రెస్పాన్స్ రిలేటెడ్గా. సో కరెంట్ అఫైర్స్ బిట్ అనేది. సో నెక్స్ట్ ఇందాక చూసాం కదా, సేమ్ అదే విధంగా నాన్ వర్బల్ ప్రశ్న అయితే ఇంకోటి అడిగారు. నెక్స్ట్ మ్యాథ్స్లో a² + 1/a² 3 అయితే a³ + 1/a³ ఏమవుతుంది, ఫార్ములా రిలేటెడ్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. సో మ్యాథ్స్ క్వశ్చన్ ఒకటి అడిగారు. అలాగే క్రింది వాటిలో ఏది క్షార లక్షణము కాదు. ఓకే, మనకి యాసిడ్ బేసెస్ ఉంటాయి కదా, మనకి బేస్ యొక్క ప్రాపర్టీ కానిది ఏంటి అని అడిగారు. నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మారుస్తుంది. ది టర్న్ ద బ్లూ లిట్మస్ ఇంటూ రెడ్. ఇది యాసిడ్ రిలేటెడ్ కాబట్టి క్షారం కాదు కాబట్టి దీన్ని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. మనకి ఈ క్షారం రిలేటెడ్గా అయితే టర్న్ ద రెడ్ లిట్మస్ ఇంటూ బ్లూ, ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీలి రంగులోకి మార్చడం కానీ, ఆమ్లంతో చర్య జరిపి తటస్థం చేయడం కానీ, అలాగే పులుపు రుచిని కలిగి ఉండటం కానీ, ఇవన్నీ కూడా బేసిస్ యొక్క ప్రాపర్టీస్, క్షారం యొక్క లక్షణాలని అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి మనం ఏదైతే క్షార లక్షణం కానిది ఉందో దాన్ని అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్రింది ఇవ్వబడిన సంబంధించి జంట ఆధారంగా తప్పిపోయి ఉన్న పదాన్ని అయితే ఎంపిక చేయండి. ఓకే, ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చి పక్కన మహిళ,
ఇంకొక బొమ్మ ఇచ్చి అది ఏమవుతుందని అయితే అడిగారో. ఓకే. సో దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చి పక్కన మహిళ అని ఇచ్చారు. ఒక చిన్న పిల్ల బొమ్మ ఇస్తే ఏమవుతుంది, అది బాలిక అనేది అవుతుంది కదా. రీజనింగ్‌లో మనకి ఎనాలజీ టైప్ అయితే ప్రశ్న అయితే అవ్వడం జరిగింది. ఓకే. చాలా సింపుల్ గానే ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ ఒక డేటా ఇంటర్ప్రిటేషన్ రిలేటెడ్‌గా పైన ఒక డేటా అనేది అయితే ఇచ్చి, ఆ డేటాను బేస్ చేసుకొని ప్రశ్నలు అడుగుతారు కదా. బార్ గ్రాఫ్ గాని, పై గ్రాఫ్ గాని, పై చార్ట్ గాని ఇటువంటివి అయితే ఇవ్వడం జరుగుతుంది. లైన్ గ్రాఫ్ గాని. సో ఇటువంటి వాటిని బేస్ చేసుకొని మనం దాన్ని స్టడీ చేసి కింద ఇచ్చిన క్వెషన్ ఆన్సర్ చేయాలి. అలాగే పై చార్ట్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. పై చార్ట్ బేస్ చేసుకొని మనం కింద ప్రశ్న అయితే సాల్వ్ చేయాలి. నెక్స్ట్ మనకి ఒక ప్రతిధ్వని 3 సెకన్లు తిరిగి వచ్చింది. ధ్వని యొక్క వేగం 342 మీటర్ పర్ స్క్వేర్ అయితే గనక ధ్వని మూలం నుండి పరావర్తన ఉపరితలం యొక్క దూరం ఎంత? ఓకే. ఫిజిక్స్‌లో ఫార్ములా బేస్ చేసుకొని, అలాగే ఫిజిక్స్‌లో ప్రాబ్లమ్స్ అయితే ఇస్తారు కదా. మనకి ఎన్ ఎకో ఈస్ టర్న్డ్ ఇన్ 3 సెకండ్స్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఫ్రమ్ ద సోర్స్ కన్సిడరింగ్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఈస్ 342 మీటర్ పర్ సెకండ్. ఓకే. మనకి ఫిజిక్స్‌లో ప్రాబ్లమ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి భౌతిక శాస్త్రం మనకి క్లియర్‌గా జనరల్ అవేర్‌నెస్‌లో మనకి సబ్జెక్ట్‌గా జనరల్ సైన్స్‌లో ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ రిలేటెడ్‌గా కొంచెం స్ట్రాంగ్‌గా ప్రిపేర్ అవ్వాలి. ఫిజిక్స్‌లో ఫార్ములాస్ బేస్ చేసుకొని గాని, ప్రాబ్లమ్స్ కానీ ఇస్తూ ఉంటాడు. అవి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఫిజిక్స్‌లోనే మరొక ప్రశ్న అడిగారు. ఏ అండ్ బి మూలకం యొక్క విద్యుత్తాత్మక సంబంధిత ఆకృతీకరణ వరుసగా s² 2s² 2p పవర్ 6 3s1 మరియు 1s2 2s2 2p6 3s2 3p4 అయినచో అప్పుడు ఆ మూలకాల యొక్క కలయికతో ఏర్పడే సమ్మేళనం యొక్క సూత్రం ఏంటి అని చెప్పి సైన్స్ రిలేటెడ్‌గా అయితే ఈ ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 5 కేజీల బరువు గల వస్తువు 4 మీటర్ల ఎత్తుకు ఎగరవేయబడింది. వస్తువుపై గురుత్వ బలంతో జరిగిన పని ఎంత? G = 10 మీటర్ పర్ స్క్వేర్ అయితే తీసుకోమని చెప్పి G వాల్యూ ఇచ్చారు. ఏ 5 కేజీ ఆబ్జెక్ట్ ఈస్ రైజ్డ్ త్రూ ఏ హైట్ ఆఫ్ 4 మీటర్. ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ యాక్టింగ్ ద ఆబ్జెక్ట్ అని చెప్పి ప్రశ్న అయితే అడగడం జరిగింది. -200 జౌల్ అయితే ఆన్సర్ అవుతుంది. సో భౌతిక శాస్త్రం ఫిజిక్స్‌లో మనకి ఫార్ములాస్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ అయితే అడుగుతూ ఉంటారు. ప్రాబ్లమ్స్ మనం చూసుకోవాలి. అలాగే టైప్ 1 కార్మికులు టైప్ 2 కార్మికుల కంటే 2.5 రెట్లు మెరుగ్గా పని చేయగలరు. 12 మంది టైప్ 1 కార్మికులు ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరు. నలుగురు టైప్ 1 మరియు 15 మంది టైప్ 2 కార్మికులు ఒకే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? టైమ్ అండ్ వర్క్ కాలము, పని రిలేటెడ్‌గా మనకి వర్క్ రిలేటెడ్‌గా అయితే ప్రశ్న అయితే అడగడం జరిగింది. సో మ్యాథమెటిక్స్‌లో. నెక్స్ట్ క్యాలెండర్ రిలేటెడ్‌గా కూడా ప్రాబ్లమ్స్ అడుగుతారని చెప్పుకున్నాం కదా. 2020 సెప్టెంబర్ 1వ తేదీ ఏ రోజు వస్తుంది? నేను ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈజీగా మనకి ఎలా సాల్వ్ చేయొచ్చు? మనకి కోడ్స్ అవి గుర్తుపెట్టుకోవడం కాకుండా ఈజీగానే, సింపుల్‌గానే ప్రాబ్లమ్ అనేది చాలా తక్కువ టైంలో సులువుగా చేసే విధంగా మనకి మన ఛానెల్‌లో అయితే క్యాలెండర్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు ప్రాబ్లమ్ ఎలా చేయాలనేది క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఒక జనకం నిరోధకత R గల ఒక నిరోధకంలో కరెంట్ Iని కలిగి ఉంది. నిరోధకంలో సంభావ్య శక్తి తారతమ్యం V అయితే సమయం Tలో నిరోధకతలో ఆపబడిన విద్యుత్ శక్తి ఎంత? ఓకే. ఫిజిక్స్ రిలేటెడ్‌గా అయితే ప్రశ్న అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ దిగువ ప్రశ్న చదివి మరియు ఇవ్వబడిన వాదనలో ఏది బలమైనది? అంటే స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ అని చెప్పి ఉంటాయి కదా. మనకి ఈ ప్రకటనలో తీర్మానాలు అంటారు. సో పైన కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి దాన్ని బేస్ చేసుకుని ఏది కరెక్ట్, వాదన 1 కరెక్టా, వాదన 2 కరెక్టా, లేదా వాదన 1 2 కరెక్టా, ఈ విధంగా అయితే ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. రీజనింగ్ రిలేటెడ్‌గా ఇవి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఈక్వేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ టైప్‌లో 2 ఈక్వేషన్స్ ఇచ్చి సో వాటికి సంబంధించి K వాల్యూ ఎంత అని అయితే అడిగారు. నెక్స్ట్ V/I స్థిరంగా ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు? V/I ఈజ్ ఎ కాన్స్టెంట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ద రెసిస్టెంట్. నిరోధం అని పిలుస్తారు. ఫిజిక్స్ రిలేటెడ్‌గా అయితే ఎక్కువ అడుగుతున్నారు. దక్షిణ వైపున X సవ్య దిశలో 225 డిగ్రీలు మరియు తర్వాత 90 డిగ్రీలు అపసవ్య దిశలో మారుతుంది. X ఇప్పుడు ఏ దిశగా ఉంది అని చెప్పి డైరెక్షన్ రిలేటెడ్‌గా అయితే ప్రాబ్లమ్ అడిగారు. అలాగే బాంబోలిమ్ గోవాలో జరిగిన 2017 సంతోష్ ట్రోఫీ ఫైనల్‌లో ఏ జట్టు గెలిచింది? అంటే అప్పటి 2018 పేపర్ కాబట్టి 2017 సంవత్సరంలో జరిగిన సంతోష్ ట్రోఫీ రిలేటెడ్‌గా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా బిట్ అయితే అడిగారు. ఓకే. కాబట్టి ఇటువంటి స్పోర్ట్స్ రిలేటెడ్‌గా కూడా మనం ఎక్కువగా ట్రోఫీస్ గాని, అందులో టర్మ్స్ గాని కూడా మనం చూసుకోవాలి. అలాగే నాన్ వర్బల్ రిలేటెడ్‌గా మరొక ప్రశ్న అడిగారు. సో మనకి ఇందాక ఆల్రెడీ 2 ప్రశ్నలు అయితే నాన్ వర్బల్ రిలేటెడ్‌గా వచ్చినాయి కదా. సేమ్ అదే విధమైన ప్రశ్న అయితే మళ్ళీ ఇంకొకటి అడగడం అయితే జరిగింది. సో ఈ టాపిక్ అయితే చూసుకోండి. ఈ టాపిక్ మీద ఆల్రెడీ 3 ప్రశ్నలు అయితే వచ్చాయి. అలాగే దిగువ శ్రేణులు పూర్తి చేసి సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి. అంటే నంబర్ సిరీస్‌లో నెక్స్ట్ ఏమొస్తుందని చెప్పి ఈ నంబర్ సిరీస్‌లో మనకి డిఫరెన్స్ అనేది చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి డిఫరెన్స్ ఈవెన్ నంబర్స్ గాని, డిఫరెన్స్ ఆడ్ నంబర్స్ గాని, లేదా డబుల్ డిఫరెన్స్ గాని, లేదా మనకి ఇంటూ 2 ప్లస్ 2 ఓకే. లేదా స్క్వేర్స్, క్యూబ్స్ ఇలా ఏదో ఒక రకంగా మనకి లాజిక్ అనేది అయితే ఉంటుంది. ఆ లాజిక్‌ని మనం ఫైండ్ ఔట్ చేసి దాన్ని బట్టి
నెక్స్ట్ ఆన్సర్ ఏదొస్తుందనేది ఆప్షన్‌లో ఉందా లేదా అని చూసుకున్న దాన్ని బట్టి మనం ఆన్సర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. లేదా ఒక్కొక్కసారి ఆల్టర్‌నేటివ్ సీరీస్ అనేది ఇస్తూ ఉంటాడు. 21, 19, 17 ఓకే. 17, 19, 21 ఆడ్ నంబర్స్ కానీ 55, 50, 45 అంటే 5 డిఫరెన్స్ ఒక ఆడ్ నంబర్ వచ్చేసరికి ఇంకొకటొచ్చేసరికి మనకి ఈ విధంగా ఆడ్ నంబర్ అనేది ఇచ్చాడు. సో, 17 తర్వాత 15 వస్తుంది. అంటే 15, 17, 19, 21 అంటే మనకి ఆల్టర్‌నేటివ్‌గా మనకి బేసి సంఖ్యలైతే ఇవ్వడం జరిగింది. ఇలా ఏదో ఒక రకంగా మనం ఆ లాజిక్‌ని ఆలోచించి ఎలా అడిగాడని చెప్పి ఆల్టర్‌నేటివ్ అవ్వచ్చు, డిఫరెన్స్ అవ్వచ్చు, డబుల్ డిఫరెన్స్ అవ్వచ్చు, స్క్వేర్స్ అవ్వచ్చు, క్యూబ్స్ అవ్వచ్చు, టేబుల్స్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి 19 టేబుల్ రిలేటెడ్‌గా ఇలా మీకు టేబుల్స్ కానీ, ఎక్కాలు, స్క్వేర్స్, క్యూబ్స్ కాలిక్యులేషన్స్ ఫాస్ట్‌గా వస్తాయి. ఇటువంటి వాటిని మనం ఫాస్ట్‌గా ఎగ్జామ్‌లో ఆన్సర్ చేయగలుగుతాము. అలాగే బ్రెయిన్ అనేది కూడా ఎగ్జామ్‌లో ఫాస్ట్‌గా పనిచేయాలంటే మీరు ఎక్కువైన ప్రీవియస్ క్వెషన్స్ అన్ని గాని, నంబర్ సీరీస్ గాని ఎక్కువ సాల్వ్ చేసినట్లయితే మీ బ్రెయిన్ అనేది షార్ప్ అయ్యి ఎగ్జామ్‌లో ఫాస్ట్‌గా ఆన్సర్ చేయడానికి వీలుంటుంది. లేదా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉన్నా సరే బ్రెయిన్ మనకి ఎగ్జామ్‌లో సరింగా పనిచేయక లాజిక్ అనేది తట్టక చాలా టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. స్టక్ అయిపోతూ ఉంటారు ఇలాంటి క్వెషన్స్ దగ్గర. కాబట్టి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఈజీగా ఫాస్ట్‌గా ఆన్సర్ చేయగలుగుతారు టైం వేస్ట్ చేయకుండా. నెక్స్ట్ మనకి నాన్ వర్బల్ రిలేటెడ్‌గా ఒక ఆడ్ మ్యాన్ ఔట్ అంటే ఈ గ్రూప్‌కి చెందని ఎలిమెంట్ ఏంటి అని అయితే అడిగారో. సో, మీరు జాగ్రత్తగా గమనిస్తే 3 ఒకేలా ఉంటాయి. ఒకటి మాత్రం మనకి వేరేగా అయితే ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక పైన ఒక చుక్క, కింద ఒక చుక్క అనుకుంటే సర్కిల్‌లో చూసుకున్నట్లయితే పైన ఒక సర్కిల్, కింద ఒక సర్కిల్. ఇక్కడ కింద బ్లాక్ ఉంటే ఇక్కడ పైన బ్లాక్ ఉంది. ఇక్కడ పైన వైట్ ఉంది. ఓకే. ఇలా యారోస్ అనేవి చూసుకున్నట్లయితే ఇక్కడ 2 ఒక దశలో ఉన్నాయి. ఇక్కడ 2 ఒక దశలో ఉన్నాయి. ఇక్కడ 2 ఒక దశలో ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకి వేరే దశలో ఉన్నాయి. అలా ఏదో ఒక రకంగా లాజిక్స్ అనేవైతే కుదరడం జరుగుతుంది. ఓకే. అలాగే ఇక్కడ యారో మార్క్ చూసుకున్నట్లయితే యారో మార్క్ ఇలా ఇటువైపు చూపిస్తుంది. ఇక్కడ యారో మార్క్ ఇటువైపు చూపిస్తుంది. ఓకే. ఇలా ఏదో ఒక లాజిక్ అయితే ఉంటుంది. ఆ లాజిక్‌ని బేస్ చేసుకొని మీకు ఇలా ఏదో రకంగా లాజిక్ అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనం నాన్ వర్బల్ ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ మొక్క భాగం ద్వారానే పెంపుదల చేయు పంట మొక్కల యొక్క సమూహం. ద గ్రూప్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్ దట్ ఆర్ వెజిటబుల్లీ ప్రాపగేటెడ్. సో, ఏంటి అంటే మనకి షుగర్ కేన్, పొటాటో, బనానా, చెరుకు, బంగాళదుంప, అరటి అయితే మనకి దీనికి ఆన్సర్ అవుతుంది. సో, మనకి మొక్కలు రిలేటెడ్‌గా అయితే మనకి ప్రశ్న అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ కూడా మనకి సిలబస్‌లో ఇచ్చారు కదా! సో, ట్రిగ్నామెట్రీ బేస్ చేసుకొని అయితే మనకి క్వెషన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ మనకి ప్రకటనల ముగింపులు స్టేట్మెంట్ కన్క్లూజన్ బేస్ చేసుకొని సిలాయిజం రిలేటెడ్‌గా అయితే ప్రశ్న అయితే అడగడం జరిగింది. సిలాయిజం ఉంటుంది కదా! ఆల్ ద హెలికాప్టర్స్ ఆర్ క్యారియర్స్, సమ్ బైక్స్ ఆర్ క్యారియర్స్ అయితే కన్క్లూజన్ ఆల్ ద హెలికాప్టర్స్ ఆర్ బైక్స్, సమ్ బైక్స్ ఆర్ హెలికాప్టర్స్. సో, దీంట్లో ఏది కరెక్ట్ ఏంటి అని చెప్పి సిలాయిజం కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే గనక దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అమిత్ మరియు రీతు దంపతులు అంటే బ్లడ్ రిలేషన్ రిలేటెడ్‌గా ప్రశ్న అయితే అడిగారు రీజనింగ్‌లో. బ్లడ్ రిలేషన్ మనకి రక్త సంబంధాలు కూడా చూసుకోవాలి. సిలాయిజం రక్త సంబంధాల మీద క్వెషన్స్ అయితే అడిగాడు. నెక్స్ట్ ఒక మూలకం డాష్ స్థితికి వచ్చినప్పుడు స్థిరత్వాన్ని పొందుతుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఓకే. ఎన్ ఎలిమెంట్ అటైన్స్ స్టేబిలిటీ వెన్ ఇట్ అచీవ్స్ డాష్ స్టేట్. ఓకే. మనకి ఆన్సర్ వచ్చేసరికి డూప్లెట్ లేదా ఆర్టేట్. డూప్లెట్ ఆర్ ఆర్టేట్ మనకి కెమిస్ట్రీ రిలేటెడ్‌గా ప్రశ్న అయితే అడిగారు. నెక్స్ట్ మళ్ళీ మనకి నాన్ వర్బల్ సిరీస్ అయితే అడగడం జరిగింది. సో, ఆడ్ ఫిగర్ ఔట్ అంటే ఇందులో ఆడ్ మ్యాన్ ఔట్ ఏది? మొత్తం అన్నీ ఒక కేటగిరీకి చెందినవైతే ఒకటి మాత్రం ఆ కేటగిరీకి చెందంది ఏంటి అని అయితే అడగడం జరిగింది. ఇక్కడ ఉత్తరం ఒక లెటర్ ఇచ్చాడు, టెలిఫోన్ ఇచ్చారు, అలాగే ఒక మైక్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉత్తరం ద్వారా మనం ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయొచ్చు. సో, అంటే కమ్యూనికేషన్‌కి యూజ్ చేస్తాం కదా! కమ్యూనికేషన్ అనే దాన్ని బట్టి యూజ్ చేసుకుంటే ఉత్తరం గాని, టెలిఫోన్ గాని కమ్యూనికేషన్‌కి యూజ్ అవుతుంది. మైక్ కూడా కమ్యూనికేషన్‌కి యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ హెడ్‌ఫోన్స్ అనేవి మనకి సాంగ్స్ అనేది వినడానికి ఉపయోగిస్తాం గానీ, ఇక్కడ మనం మాట్లాడలేం కదా! సో, మన ఉత్తరం ద్వారా మనకి అవతల వాళ్ళకి మన సందేశాన్ని చెప్పొచ్చు. ఫోను ద్వారా మన సందేశాన్ని చెప్పొచ్చు. మైక్ ద్వారా మన సందేశాన్ని చెప్పొచ్చు. బట్ ఇక్కడ సాంగ్స్ వినడానికి అంటే ఈ 3 ఇన్‌పుట్ డివైజెస్ అయితే ఇది అవుట్‌పుట్ డివైస్ అని కూడా చెప్పుకోవచ్చు. నాకైతే ఆ లాజిక్ కనిపించింది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లాజిక్ అనేది తడుతుంది కదా! సో, ఈ 3 ఒక రకానికి చెందినవైతే నాలుగోది మాత్రం ఒక రకానికి చెందింది. సో, ఆ విధంగా మనకి దీన్ని వేరేగా తీసుకుంటే డి అనేది ఆన్సర్ అవుతుంది. మీకు వేరే లాజిక్ ఏదైనా తట్టినట్లయితే కామెంట్ చేయండి. నాకైతే ఈ 3 కూడా ఇన్‌పుట్ అంటే సమాచారాన్ని ఇన్‌పుట్ చేయడానికి లెటర్ ద్వారా మన సమాచారాన్ని వేరే వాళ్ళకి పంపొచ్చు. టెలిఫోన్ ద్వారా మన సమాచారం మనకు చెప్పొచ్చు. మైక్ ద్వారా మనం సమాచారాన్ని చెప్పొచ్చు. బట్ ఇక్కడ మనకు వినడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇవి ఇన్‌పుట్ ఇది అవుట్‌పుట్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు. దక్షిణ అమెరికా యొక్క అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతాల్లో మాగ్దలినా నది ఒకటి. అది ఏ దేశం గుండా ప్రవహిస్తుంది? అంటే రివర్స్ రిలేటెడ్‌గా మనకి మాగ్దలినా రివర్ అనేది ఎక్కడ ఉంటుందని అడిగారు. కొలంబియాలో అంటే వరల్డ్ వైడ్ రివర్స్ ఇండియాలో రివర్సే కాకుండా వరల్డ్ వైడ్‌గా రివర్ రిలేటెడ్‌గా జీకే ప్రశ్న అయితే అడిగారు. అలాగే మనకి నేషన్ హిస్టరీ
అయితే మ్యాన్ ఏమవుతుంది? ఓకే. నేషనల్ హిస్టరీ అయితే మ్యాన్ ఏమవుతుందని అడిగారు. ఓకే. మనకి నేషన్ అనేది హిస్టరీ అంటే మన హిస్టరీ అనేది నేషనల్‌లో చెప్పుకుంటాం కదా! అలాగే మ్యాన్ అనేది బయోగ్రఫీ అంటే మనకి మనుషులకు సంబంధించి, దేశానికి సంబంధించి అయితే మనం చరిత్ర అంటాం. దేశానికి సంబంధించి మనం మాట్లాడేది, దేశం గురించి మనం అంతా చెప్పుకునేదాన్ని చరిత్ర అంటాం కదా! అలా కాకుండా ఒక మనిషి గురించి గనక మనం చెప్తే దాన్నేమంటాం? బయోగ్రఫీ. మనకి వ్యక్తి యొక్క దాన్ని బయోగ్రఫీ అంటారు. దేశానికి సంబంధించిందైతే చరిత్ర అవుతుంది కదా! సో, ఆ విధంగా మనకి బయోగ్రఫీ అనేది ఉంది. అలాగే ఒక దశాంశరంలో వికర్ణాల సంఖ్య ఎంత? నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఏ డెకాగాన్. డెకాగాన్‌లో ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయని అడిగారో మ్యాథమెటిక్స్ రిలేటెడ్‌గా 35 అయితే ఆన్సర్ అవుతుంది. అలాగే మనకి ఈ దిగువ శ్రేణిలో అక్షరం లోపించింది. అంటే మనకి కోడింగ్, డీకోడింగ్ ఆల్ఫాబెట్ సిరీస్‌లో భాగంగా మనకి 4 లెటర్స్ ఇచ్చి నెక్స్ట్ ఏ లెటర్ వస్తుందని అయితే అడగడం జరిగింది. దీనికి కూడా సేమ్ ఆల్ఫాబెట్‌లో ఏ అంటే 1, బి అంటే 2, జెడ్ అంటే 26 ఇలా ఆ లెటర్స్ అనేవి ఉంటాయి కదా! దాన్ని బేస్ చేసుకొని రకరకాలుగా మనకి క్వెషన్స్ అయితే అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ మనకి వెన్ చిత్రాలు అంటారు కదా! వెన్ చిత్రాల టైప్‌లో మనకి డయాగ్రామ్ అనేది ఇచ్చి దీన్ని బేస్ చేసుకొని మనకి క్రికెట్ ఆడేవాళ్ళు, కబడ్డీ ఆడేవాళ్ళు అంటే ముగ్గురు ఆటలు ఆడేవాళ్ళు ఎవరు? ఇద్దరు ఆటలు మాత్రమే ఆడి ఇది ఆడని వాడెవడు? సో, ఇలాంటి ప్రశ్నలైతే అడుగుతూ ఉంటాడు. ఓకే. వెన్ డయాగ్రామ్స్ రిలేటెడ్‌గా. అలాగే క్రింది వాటిలో కూరగాయల నూనె యొక్క ఉదాజనీకరణలో ఉత్ప్రేరకంగా వాడబడేది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ యూజ్డ్ యాస్ ఎ క్యాటలిస్ట్ ఇన్ ద హైడ్రో జనరేషన్ ఆఫ్ ఎ వెజిటబుల్ ఆయిల్. వెజిటబుల్ ఆయిల్‌లో యూజ్ చేసే ఉత్ప్రేరకం అడిగారు. ఎన్ఐ అయితే ఆన్సర్ అవుతుంది. సైన్స్ రిలేటెడ్‌గా జీకే బిట్ అడిగారు. అలాగే ఒక వస్తువుపై పనిచేసిన బలం వలన దానిపై జరిగిన పని 0 అయితే స్థానభ్రంశం వీటిలో ఏది అయి ఉంటుంది? వర్క్ డన్ బై ఎన్ ఆబ్జెక్ట్ ఆన్ ఏరోప్లేన్ ఆఫ్ ఎ ఫోర్స్ వుడ్ బి 0 ఇఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఓకే. ఫిజిక్స్ రిలేటెడ్‌గా బిట్ అడిగారు. మనకి 0 అవుతుంది. భౌతిక శాస్త్రం, ఫిజిక్స్ రిలేటెడ్‌గా మీరు ఫార్ములా రిలేటెడ్‌గా సమ్స్ గాని, ఇలాంటి బిట్స్ గాని, యాసిడ్ బేస్ గాని, ఎస్ఐ యూనిట్స్ గాని ఖచ్చితంగా ఫిజిక్స్ మొత్తం కూడా డీప్‌గా ప్రిపేర్ అవ్వాలి. ఎక్కువగా ఫిజిక్స్ మీద అయితే అడుగుతారు. క్రింది వాటిలో జంతువుల్లో ఉండే హార్మోన్ కానిది ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ హార్మోన్ ఫౌండ్ ఇన్ యానిమల్స్. ఓకే. యానిమల్స్‌లో లేని హార్మోన్ ఏంటంటే ఆక్సిన్స్ అయితే ఆన్సర్ అవుతుంది. 2017లో ప్రచురించబడిన 'ఇమ్మోర్టల్ ఇండియా' అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఇది 2018లో ఎగ్జామ్ జరిగింది కాబట్టి 2017 రిలేటెడ్‌గా కరెంట్ అఫైర్స్ బుక్ 'ఇమ్మోర్టల్ ఇండియా' బుక్ ఆథర్ అడిగారు. అమీష్ త్రిపాఠి అయితే రాయడం జరిగింది. అలాగే 8వ మూలకం మొదటి దాని వలె లక్షణాలు కలిగి ఉంటుందని ఎవరు కనుగొన్నారు? ప్రతి 8వ మూలకం. ఓకే. హూ డిస్కవర్డ్ ద ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ హాస్ ఎ ప్రాపర్టీ సిమిలర్ టు ద ఫస్ట్. ఓకే. న్యూలాండ్ ప్రకారం అయితే ఈ థియరీ అయితే కనుగొనబడింది. సో, మనకి ఈ పీరియాడిక్ టేబుల్ ఉంటుంది కదా! వాటి మీద కూడా క్వెషన్స్ అడుగుతూ ఉంటాడు. పీరియాడిక్ టేబుల్ రిలేటెడ్‌గా కూడా చూసుకోవాలి. అలాగే 1/5 ద్వారా 25ని భాగిస్తే ఏమొస్తుంది? ఓకే. సో, జస్ట్ మనకి 1/5 ద్వారా మ్యాథమెటిక్స్ రిలేటెడ్‌గా మనకైతే ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఓకే. ఇక్కడ ఉన్న ప్రతి ఆన్సర్ కరెక్టే అని అనుకోకండి. ఎందుకంటే మనకి ఇందులో కీలో కూడా మిస్టేక్స్ ఉంటాయి కదా! జస్ట్ మీకు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఏంటి అని చెప్పడానికి మాత్రమే. సో, జస్ట్ శాంపుల్ కోసం చేస్తున్నాను. సో, ఆన్సర్స్ మిస్టేక్ కూడా ఉండొచ్చు. ఇక్కడ ఉన్నది ప్రతిదీ కరెక్ట్ అవ్వాలని అయితే లేదు. అది కూడా చూసుకోండి. ఓకే. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ రిలేటెడ్‌గా ఒక ప్రశ్న అయితే అడిగారు మనకి మ్యాథ్స్‌లో. అలాగే విరామం నుండి మొదలుకొని ఒక వస్తువుని 4 మీటర్ పర్ స్క్వేర్ స్థిర త్వరణంతో కదులుతుంది. 8 సెకన్ల తర్వాత దాని వేగం. ఓకే. ఫిజిక్స్‌లో చూసారు కదా! ఎక్కువ బిట్స్ అయితే అడుగుతున్నాడు. ఖచ్చితంగా ఫిజిక్స్ బిట్స్ అనే వాటిని మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్ భారత సంతతికి చెందిన ఏ అమెరికన్ ఇటీవలనే యూఎస్ ద్వారా వ్యాపార మండలికి అధ్యక్షులుగా నియమించబడ్డారు? విచ్ అమెరికన్ ఆఫ్ ఇండియా డీసెంట్ హ్యాస్ రీసెంట్లీ బీన్ అపాయింటెడ్ యాస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ ఇండియన్ బిజినెస్ కౌన్సిల్. ఓకే. నిషా దేశాయ్ బిస్వాల్ అయితే మనకి ఆన్సర్ అయితే అవుతుంది. సో, అప్పట్లో కరెంట్ అఫైర్స్ బిట్ రిలేటెడ్‌గా అయితే అడిగారు. జీకే బిట్ కాదు. అలాగే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ బిట్ రిలేటెడ్‌గా మనకి దుకాణదారుడు కస్టమర్‌లకి 20% డిస్కౌంట్ ఇస్తే గనక తను 25% గెయిన్ అయితే పొందుతాడో 600కి ఖరీదు చేస్తే దుకాణదారుడు 600కి కొనుగోలు చేసిన వస్తువుపై రాసి ఉన్న ధర ఎంత? మార్కెట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్ రిలేటెడ్‌గా అయితే మ్యాథ్స్ క్వెషన్ అడిగారు. నెక్స్ట్ పర్సెంటేజ్ రిలేటెడ్‌గా అయితే ఒక మ్యాథ్స్ బిట్ అడిగారు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మెన్సురేషన్ శాస్త్రజ్ఞంతో రిలేటెడ్‌గా సమాంతర చతుర్భుజం రాంబస్ రిలేటెడ్‌గా అయితే ప్రశ్న అడిగారు. ఖచ్చితంగా మెన్సురేషన్ కూడా చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఒక ఆడ్ మ్యాన్ అవుట్ క్వెషన్ అయితే అడగడం జరిగింది. 4గిట్లో ఏది మనకి ఒకటి ఆడ్ మ్యాన్ అవుట్ అని అయితే అడుగుతున్నారు. ఓకే. నెక్స్ట్ మళ్ళీ మనకి ప్రకటనలో, కల్పనలో స్టేట్మెంట్ కన్క్లూజన్ మీద, స్టేట్మెంట్ అజంప్షన్ మీద అయితే అడిగారు. నెక్స్ట్ అతిపెద్ద జంతువుల సమూహం లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ అడిగారు. ఆర్థోపెడా. సో, సైన్స్ రిలేటెడ్‌గా బిట్ అడిగారు.
నెక్స్ట్ మళ్ళీ మనకి చూసుకున్నట్లయితే మనకి టైమ్ అండ్ వర్క్. ఓకే, టైమ్ అండ్ వర్క్ కాలము పని రిలేటెడ్గా అయితే ప్రశ్న అడగడం జరిగింది. ప్రతిధ్వనులు వరుసగా లేదా విభిన్నత కారణంగా ఒకేసారి కంటే ఎక్కువ సార్లు వినవచ్చు. ఎకోస్ మే బి హియర్డ్ మోర్ దాన్ వన్స్ డ్యూ టు సక్సెసివ్ ఆర్ మల్టిపుల్. ఓకే, పరావర్తనాలు రిఫ్లెక్షన్స్ మనకి సైన్స్ రిలేటెడ్గా ఎక్కువ ప్రశ్న అడుగుతున్నాను, ముఖ్యంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ రిలేటెడ్గా. ఆదిమ వాతావరణం తగ్గుదలగా ఉండేది ఎందుకంటే ద ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ వాజ్ రెడ్యూసింగ్ బికాస్ ఉదజని పరమాణువులు చురుగ్గా మరియు గొప్ప సంఖ్యలో ఉండేవి. హైడ్రోజన్ ఆటమ్స్ వర్ యాక్టివ్ అండ్ ఇన్ గ్రేటర్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఆస్ట్రేలియాలో ఏ నగరం 2018 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం వహిస్తుంది? 2018లో కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఆస్ట్రేలియాలో ఎక్కడ జరుగుతాయని అడిగారో, ఇది 2018లో ఎగ్జామ్ కాబట్టి ఆ రిలేటెడ్గా అడిగారు. గోల్డ్ కోస్ట్లో అప్పట్లో జరిగాయి కదా. సో నేను రీసెంట్గా ఈ టాపిక్ మీద స్పోర్ట్స్ వెన్యూస్ అలాగే విన్నర్స్ మీద కూడా వీడియో చేశాను. చూడకపోతే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి అయితే చూడండి. స్పోర్ట్స్ మీద కూడా ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే నెక్స్ట్ మనకి నెంబర్స్ మీద అడిగితే నెంబర్ సిస్టమ్ మీద అడిగారు. ఒక సహజ సంఖ్య 5, 6, 7, 8 ద్వారా భాగించబడినప్పుడు ప్రతి సందర్భంలో 4 శేషంగా వస్తుంది. అటువంటి సంఖ్యలో అతి చిన్న సంఖ్య నెంబర్ సిస్టమ్ రిలేటెడ్గా సంఖ్యల మీద అయితే ప్రశ్న అయితే అడగడం జరిగింది. అలాగే ఒక గణం యొక్క అంచుల పొడవుల మొత్తం అంటే మెన్సురేషన్ మీద క్షేత్రగణితం మీద అయితే అడిగారు. నెక్స్ట్ పార్ట్నర్షిప్, ఒక వెంచర్లో మనకి ఈ పార్ట్నర్షిప్ రిలేటెడ్గా ప్రశ్న అయితే అడగడం జరిగింది, భాగస్వామ్యాల మీద. నెక్స్ట్ మళ్ళీ ప్రకటనల ముగింపుల మీద బేస్ చేసుకుని క్వశ్చన్ అడిగారు రీజనింగ్లో. మళ్ళీ ప్రకటనలో బేస్ చేసుకుని ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. సో మళ్ళీ 3 క్వశ్చన్లు వరుసగా ఉన్నాయి. నెక్స్ట్ సిలాయిజం మీద ప్రశ్న అయితే అడిగారు. నెక్స్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ రిలేటెడ్గా ప్రశ్నలు కూడా మనం చూసుకోవాలి కదా. ఎల్సిఎఫ్ మీద అయితే 3 నెంబర్స్ ఇచ్చి దాని యొక్క కాసాగా ఎల్సిఎం అడిగారు. నెక్స్ట్ 2018 జనవరిలో భారత ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించింది ఎవరు? అంటే కరెంట్ అఫైర్స్ 2018లో ఎలక్షన్ కమిషనర్ రిలేటెడ్గా మనకి ప్రశ్న అయితే అడిగారు. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మనకైతే అడుగుతున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఫిజిక్స్ ప్రాబ్లం రిలేటెడ్గా మనకి భూమి యొక్క ద్రవ్యరాశి రిలేటెడ్గా ఫిజిక్స్ ప్రాబ్లం మీద అయితే ప్రశ్న అడగడం జరిగింది. నెక్స్ట్ 2018 డిప్యూటీ స్పీకర్, లోక్సభ డిప్యూటీ స్పీకర్గా ఎవరని అడిగారో. సో మనకంటే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అనమాట. 2018 హూ ఇస్ హూ రిలేటెడ్గా ప్రశ్న అయితే అడిగారు. అలాగే కర్బనము ఆక్సిజన్ నుండి కార్బన్ డైఆక్సైడ్కి ఇచ్చినప్పుడు ఏ రకమైన చర్య జరుగుతుంది? విచ్ టైప్ ఆఫ్ రియాక్షన్ అక్కర్స్ వెన్ ద కార్బన్ బర్న్స్ ఇన్ ఆక్సిజన్ టు గివ్ కార్బన్ డైఆక్సైడ్? ఓకే, జ్వలన ప్రతిచర్య కంబషన్ రియాక్షన్ అయితే జరుగుతుంది. సో ఫిజిక్స్ రిలేటెడ్గా మాత్రం ఎక్కువ బిట్స్ అయితే అడుగుతున్నారు. ఖచ్చితంగా ఫిజిక్స్ మిస్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వాలి. మండుతున్న మెగ్నీషియం రిబ్బన్ని తెల్లటి పొగ అయితే ఇస్తుంది, అది నీటిలో కరిగి డాష్ తయారవుతుంది. బర్నింగ్ మెగ్నీషియం ribbon produce white ash which dissolves in water to form magnesium hydroxide. ఓకే, ఇది కూడా ఫిజిక్స్ రిలేటెడ్గా ప్రశ్నే. అలాగే 2016 బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ఉడా పంజాబ్ సాధారణంగా దేనిపైన ఆధారపడి నిర్మించింది? ఓకే, బ్లాక్ కామెడీ థ్రిల్లర్ అయిన ఉడతా పంజాబ్ సినిమా అప్పట్లో రిలీజ్ అయింది కదా. సో అది మనకి పంజాబ్లో మత్తు మందుల దురుపయోగం, డ్రగ్ అబ్యూస్ ఇన్ పంజాబ్ రిలేటెడ్గా చిత్రం అయితే తీశారు. మీరు ఇక్కడ గమనిస్తే ఇది ఎగ్జామ్ జరిగింది 2018 అయినా సరే 2016లో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది, ఇది ఒకటి గమనించండి. నెక్స్ట్ మళ్ళీ ప్రకటనలో స్టేట్మెంట్స్ రిలేటెడ్గా ప్రశ్న అయితే అడిగారు. నెక్స్ట్ కెల్విన్లో సాధారణ గది ఉష్ణోగ్రత స్టాండర్డ్ రూమ్ టెంపరేచర్ అని కెల్విన్ అడిగారు. 298 కెల్విన్, 298 కెల్విన్ అయితే ఆన్సర్ అవుతుంది. అలాగే మనకి సాల్వేషన్ మీద నెంబర్స్ బాడ్మస్ రూల్ ప్రకారం సాల్వేషన్ చేయడం కోసం సింప్లిఫికేషన్ రిలేటెడ్గా ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. సో ఇది మనకి 75 ప్రశ్నలు అయితే అడగడం మనకి చూడడం జరిగింది, ఎలా ఇచ్చాడు ఏంటి అని చెప్పి. సో మీరు గతంలో అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ రాయకపోతే కనుక లేదా రైల్వే ఎగ్జామ్ రాయకపోతే కనుక మీకు బేసిక్గా ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు, ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి మీరు సిలబస్ వీడియో కూడా చూడండి. ఓకే, కుదిరితే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ప్రిపేర్ అవ్వాలో జీకేలో వాటి మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఓకే, ఖచ్చితంగా మీరైతే స్టాండర్డ్గానే ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే మనకి జాబ్స్ కూడా తక్కువ ఉన్నాయి, పెంచే అవకాశం ఉంది. బట్ మీరు అవన్నీ కూడా మైండ్లో తీసేసి మీ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఓకే, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరైతే నెగ్లెక్ట్ చేయకుండా మీ ప్రిపరేషన్ ఇప్పటి నుండి కూడా సో హై లెవెల్లో కంటిన్యూ చేసినట్లయితే పేపర్ ఎలా ఇచ్చినా సరే మీరు గెట్ ఇన్ జాబ్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఎవరైతే రైల్వేలో జాబ్ సాధించాలనుకుంటున్నారో డ్రీమ్ జాబ్ ఉందో
మీరు మాత్రం 100% ఎఫర్ట్ అయితే పెట్టి ప్రిపరేషన్ అయితే మాత్రం కొనసాగించండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇలాంటి రైల్వే ప్రిపరేషన్ వీడియోస్ గాని, అప్డేట్స్ గాని మిస్ కాకుండా చూడాలనుకుంటే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో, మనకి 2018లో కూడా రైల్వే ఎగ్జామ్స్ రిలేటెడ్‌గా చాలా వీడియోస్ అయితే అప్పట్లో అప్‌లోడ్ చేయడం జరిగింది. అలాగే గ్రూప్ డి ఎగ్జామ్ రీసెంట్‌గా జరిగినప్పుడు గాని, ఓకే. మనకి రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఆర్‌పీఎఫ్ ఎగ్జామ్ ఇవన్నీ కూడా రివ్యూస్ గాని, వీడియోస్ గాని చాలా వరకు అప్‌లోడ్ చేసాం. మన ఛానెల్‌లో చాలా మంది కూడా మన వీడియోస్ అయితే ఫాలో అయ్యారు. చాలా మంది కూడా రైల్వే జాబ్స్ అయితే కొట్టడం జరిగింది. సో, మీ సీనియర్స్ ఎవరైనా ఉంటే గనుక అడిగి చూడండి. మన ఛానెల్ గురించి అయితే రైల్వేకి సంబంధించి మీకైతే చెప్తారు. ఓకే. ఖచ్చితంగా మన ఛానెల్ అయితే ఫాలో అవ్వండి. రైల్వే ఎగ్జామ్ అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా. ఓకే. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది వెబ్‌సైట్‌లో. జనవరి టు డిసెంబర్ కరెంట్ అఫైర్స్ గాని, స్టాటిక్ జీకే గాని, ఓకే. రైల్వే ప్రీవియస్ పేపర్స్‌లో ఇచ్చిన చాప్టర్ వైస్ బిట్స్ గాని ఇవన్నీ కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా కావాలితే తీసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ.